వైఎస్ఆర్ రాజశేఖర గారి జయంతి ఉత్సవాలను చాలా అట్టహాసంగా పండుగ వాతావరణంలో మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మొత్తం ప్రతి గ్రామ పంచాయత్ హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీలో రూరల్ మండలంలో చోట అట్టహాసంగా గ్రాండ్గా చేస్తున్నారు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో చెందిన తట్టివారిపల్లిలో ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ అనిషా మేడం గారు చెన్నీమఠ్ వచ్చినారు, నరేష్ అన్న వచ్చినారు, జింకా జనపతి గారు అంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. తట్టివారిపల్లిలో విగ్రహాన్ని పూలవాలనేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా నెక్స్ట్ మన మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మన రక్తదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామసముద్రం మండలంలో కూడా విగ్రహానికి పూలమాలలేసి అన్నదాన కార్యక్రమం కూడా చేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టాము. ఈ మండలంలో కూడా అన్నదానం కార్యక్రమం, తర్వాత రోగులకు పండ్లు ఫ్రూట్స్ అంతా పంపిణీ చేయడం, అదేవిధంగా విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి దీంట్లో కూడా గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో ప్రతి చోట ఈ గ్రాండ్గా చాలా భారీ చాలా సంతోషంగా ప్రజలు ముందుకు వచ్చి వాలంటీర్గా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఒక దీనికోసం ఒక ఇంత అందరూ ఇది చేసి మనస్ఫూర్తిగా వచ్చి చేస్తున్నారంటే ఈరోజు వైఎస్ రాజశేఖర గారు ఇది జన్మదిన వేడుకలు చేస్తున్నారంటే దీనికి మూల కారణం వచ్చి ఆయన చేసిందే సేవలే దానికి మూల కారణం. ఆయన సీఎం అయినప్పుడు 7 సంవత్సరాలు కనీసం 7-8 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఆ 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చేస్తాయి. ఫస్ట్ ఆయన ముందే చెప్పారు, నేను సీఎం అయితే తొలి సంతకం వచ్చిందను ఫ్రీ ఉచిత విద్యుత్ మీద పెడతానని చెప్పారు. ఆయన మాట ప్రకారం ఏ విధంగా ఆయన మేనిఫెస్టోలో ఇచ్చారో అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సీఎం అని తొలి సంతకం వచ్చిందో ఉచిత విద్యుత్ మీద ఇచ్చారు. అదేవిధంగా ఒక పేదవాడు కూడా చదువుకొని బాగా పేదవాడిని కూడా ఇది అందలారి విద్యుత్లో ఆరోగ్యం కోసం అన్ని దేశం అంటే ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో వచ్చిందను వాళ్ళకి ఇది వైద్యం అందించే లభించేటువంటి వేరే స్కీమ్ పెట్టారు, దాని ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టారు. అదేవిధంగా వచ్చిందను ఉచిత విద్యుత్ ఇచ్చింది కాక రైతుల కోసం కూడా ఆయన ఏం చేశారంటే అగ్రికల్చర్కు పెద్దపెట్ట వేసేసి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చేశారంటే రైతుల కోసం కూడా ఆయన వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. అదే ఒక నిదర్శనం. అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడే ఉద్దేశంతో నీళ్లు సదుపాయం కల్పిస్తే రైతులు బంగారు పండిస్తారనే ఉద్దేశంతో ఆయన వచ్చిన దానికి దీన్ని కూడా రైతాంగాన్ని కూడా పెద్ద పెట్టేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు దీన్ని కూడా పేదవాడు బాగా చదివేసి బాగా పైకి రావాలనే ఉద్దేశంతో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చేసి ఆయన ఏం చేశారంటే ఈరోజు ఆయన పెట్టిన ఫీజు ఆ రోజు ఆయన నాటిన మొక్కలు వచ్చిందో ఈరోజు వృక్షాలైనాయి. ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చదువుకొని ముందుకు వచ్చింది. ఈరోజు అదర్ కంట్రీస్ కూడా ఉద్యోగాలు చేస్తూ ఇళ్లకు డబ్బులు పంపిస్తూ ఉంటే ఈరోజు మేము ముందు విలేజెస్లో పోతూ ఉంటే ఎక్కడ చూసినా పూరి గుడిసెలు అవి ఉండేది. ఈరోజు పోతే డూప్లెక్స్ హౌసెస్ కనిపిస్తూ ఉన్నాయి. దానికి మూల కారణం ఆ రోజు ఆయన నాటిన మొక్కలే దీనికి మూల కారణం. అదేవిధంగా ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో హౌసింగ్ స్కీమ్స్ తీసుకుని వచ్చేసి ఎక్కడ చూసినా హౌసింగ్ పెట్టారు. మదనపల్లి సరౌండింగ్స్లో ఆ టైంలో హౌసింగ్ స్కీమ్స్ పెడతా ఉంటే అందరూ ఏమన్నారు, అసలు ఈ ఇళ్లలో ఎవరు ఉంటారు, ఎందుకు కడుతున్నారు ఈ స్కీమ్స్ అని కూడా చెప్పారు. కానీ ఈరోజు అన్ని హౌసెస్లో కూడా ప్రతి ఒక్కరూ అక్కడ హ్యాపీగా ఉంటున్నారు. ప్రతి చోట ఇంకా అవసరాలు కూడా ఉంటాయి. ఆ రకంగా ముందు చూపుతూ ఆయన ఇచ్చాడు. అదేవిధంగా ₹2 బియ్యం ఇస్తామని చెప్పారు, ₹2 బియ్యం ఇచ్చారు. అన్ని 104, 108 తీసుకుని వచ్చారు. అన్ని రకాలుగా కొన్ని విప్లవాత్మక స్కీమ్స్ తీసుకుని వచ్చేసి ఆయన ఈరోజు ఏ గవర్నమెంట్ ఈరోజు అధికారులు వచ్చినా ఆయన స్కీమ్స్ పక్కన పెట్టే లేకుండా చేయాలి. అన్ని రకాలుగా ఈరోజు ఆయన చేసే స్కీమ్స్ వల్ల ప్రతిదానికి ప్రజలందరూ తిన్నారు. ఆయన ఉండేటప్పుడు కూడా చిన్నగా చూస్తూ ఉన్నాయి. రైతులందరూ సంతోషంగా ఉంటున్నారు. అందరూ జీవితాలు హ్యాపీగా ఉండి రాజేంద్ర రాజ్యం కాదు రామరాజ్యం మాత్రం మొత్తం ఒక సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటూ పోయినారు. కానీ ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన వెంటనే నేను ఉన్నానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చేసి మన ప్రధాన ఆశయాల కోసం మేము ఉంటామని చెప్పి ఆయన ప్రతి రకంగా మన ఇచ్చిన స్కీమ్స్ కాకుండా వేరే స్కీమ్స్ కూడా ముందుకు తీసుకుని వచ్చేసి రకరకాల స్కీమ్స్ వచ్చి పేదల కోసం ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనం ఇదిగా స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ కోసం నిలబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మనం బలపరిచినామంటే ఖచ్చితంగా ఆశయాలు జీవితాంతం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి బట్టి చక్కగా ఏ రకంగా వచ్చి అట్టహాసంగా జన్మదిన ఇక్కడ వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన ఆశయాల కోసం బాధపడి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల కోసం జీవించి ఆయన ఆత్మకు శాంతి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి